మీ గార్డెనింగ్ రేష్మి గార్డెనింగ్కి స్వాగతం. ఈరోజు హార్వెస్ట్లు ఉన్నాయి, చూద్దాం. సాయంత్రం అయిపోయింది. ఫస్ట్ అయితే ఈ వ్యూ చూద్దాం. చూడండి, ఆకాశంలో సేమ్ అర్ధనారీశ్వరులాగా సగం వైపు మాత్రమే ఇలా ఉంది. ఇక పూలు అయితే తగ్గిపోయినాయి. మళ్ళీ ఇలా కాయలు కాసిన కొమ్మలన్నీ తీసేసింటే మళ్ళీ కొత్త మొగ్గలు వస్తున్నాయి. నాగమల్లెలు అవి, మేము ఇక్కడ నాగమల్లెలు అంటాం. సెంటు జాజి పూలు అంటారు కొంతమంది. అవి వీటిని సెంటు జాజి పూలు అంటాం మేము. వీటిలోనే చిన్నగా ఉంటాయి, అవి జాజి పూలు. ఇక్కడ చెమ్మకాయలు రెడీ అవుతున్నాయి. అదిగోండి, ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇప్పుడైతే మనం చింత చిగురు, పుండుకూర హార్వెస్ట్ చేసుకున్నాం. అదిగోండి పుండుకూర, అలాగే ఇక్కడ వంకాయ నారు కూడా మొత్తం నాటిని కొంచెం బాగా ఎదిగింది, అందుకని ఆడ మొత్తం నాటినాను, చూపిస్తాను. అవి కూడా ఇదిగోండి పుండుకూర, గోంగూర, చింత చిగురు. ఇలాంటి బాక్స్లో తీసి పెట్టుకున్నామంటే, మనం అలానే మూసి పెట్టినామంటే ఫ్రెష్ ఉంటుందని తెచ్చిన ఈరోజు. అదిగోండి వంకనార. ఇంత ఎత్తు అయినాక మనం ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ ఉన్న చోట నాటుకున్నామంటే ఉదయం కానీ సాయంత్రం కానీ బాగా నాటుకుంటాయి, ఎండ పొద్దున కాకుండా. అది వచ్చేసి పొట్లకాయ. అదిగోండి ఇక్కడ ఇలా మనకి ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ నాటుకున్నామంటే, ఇదిగోండి జామ చెట్లు అయితే వర్షం పడి చాలా బాగా వస్తున్నాయి. ఇలా వచ్చినాక ఈ మధ్యలో ఇగురిని ఇలా తీసేయడం వల్ల మళ్ళీ బాగా వస్తున్నాయి, పక్కన ఇగుర్లు. ఇక్కడ ఉదయాన్నే పూయడం కోసం రెడీగా ఉన్నాయి బర్డ్స్. సబ్జా మొక్క, ఇవైతే ఇంకా చాలా చోట్ల వస్తూనే ఉంటాయి. తీసి అన్నీ ఒక చోట నాటేస్తాను, ఎందుకంటే ఇవి ఉన్న చోట మళ్ళీ అవి ఎదగవని. వానలకి బాగా వస్తున్నాయి జామకాయలు. పొట్లకాయ ఇక్కడ తెచ్చి నాటినాను, ఒక మొక్క 2 వచ్చింటే. వంకాయ చూడండి, అస్సలు ఉండనివ్వడమే లేదు. పెద్ద ఎలుకలు వచ్చి మొత్తం తీసేస్తున్నాయి, తిన్నాయి. మొన్న చెరుకు నాటంటే చెరుకు మొత్తము
కొరికి కొరికి పాడేసినాయి ఎలుకలు. ఏ వేయాలన్నా కానీ బతకనీయకున్నాయి. పుదీనా వర్షాలకైతే చామదుంప బాగా వస్తుంది, చిన్న చిన్న మొలకలతో. పక్కనే ఇదిగోండి టమాటా నారు కూడా నాటినాను ఉదయం. ఇంకా ఇందులో వేయలేదు వంకాయ నారు. ఇవి సొరకాయనో ఏవో తెలియదు, కొంచెం ఇవి రెండు బతికినాయి, మొలకెత్తినాయి. జామ మొక్క చూడండి వర్షాలకి ఎంత బాగా ఎగురులు వస్తుందో. అదిగోండి ఇక్కడ మొత్తం ఇలా కొరికేసినాయి పీసులు పీసులు. ఇక్కడ వచ్చేసి నేను పుదీనా కొమ్మలు నాటినాను. ఇలా కొమ్మలు నాటుకున్నామంటే బాగా వస్తుంది. ఇది ఆవాలు, ఘాటు చాలా బాగుంటుంది. ఆవాలు తెచ్చి వేసినామంటే సేమ్ పాలకూర వచ్చినట్లే వస్తుంది. అది కూడా మనం బాగా రోస్ట్ చేసుకోవచ్చు, రోటీస్లో రొట్టెల్లో కానీ అలా బాగుంటుంది. ఉల్లిగడ్డలు వేసి రోస్ట్ చేసినామంటే సేమ్ ఆకుకూర లాగానే చేసుకోవాలి. ఆవాల కూర చాలా బాగుంటుంది. పెసరబ్యాళ్ళు వేసి ఆవాల కూర వండుకున్నామంటే రొట్టెల్లో చపాతీల్లో చాలా టేస్ట్గా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిదే. అదిగోండి ఇలా వంకాయ మొక్కలు ఇదిగోండి ఇక్కడ ఇక్కడ ఇలా నాటుకున్నామంటే మనం అదిగోండి ఇంత మొక్కలు ఉన్నప్పుడు నాటినామంటే బాగా అతుక్కుంటాయి. ఉదయం కానీ సాయంత్రం కానీ నాటుకోవాలి. నీళ్ళు వేయకపోయినా కానీ అవి ఉన్న తేమతోనే బాగా వస్తాయి. చిక్కుడుకాయలు బాగా వస్తున్నాయి. తొందరగా సాయంత్రం అయిపోయి మబ్బు అయిపోయింది వీడియో తీసేపటికి. ఇది అలసంద మొక్క, తీగ ఇలానే వస్తుంది. అక్కడ కూడా ఒక రెండు నాటింటే తీసి పడేసిండే ఎలుకలు. ఇదిగోండి ఇలా ఉంటుంది చిన్నగా ఉన్నప్పుడు. చిన్న చిన్నవి కూడా నాటినాను ఇక్కడ వంగనార. గోరింటాకు. ఇదే అండి ఈరోజు వీడియో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. చింత చిగురు ఇంకా చాలా ఉంది, తీసుకోవాలి. ఇప్పుడైతే సాయంత్రం అయిపోయింది, ఇంకా ఎందుకులే తెంపడం అనుకున్నాను, కానీ ఇంకా వచ్చినాను కాబట్టి ఇంకా కొంచెం తీసేస్తాను.
ఇంకా చాలా ఉంది. ఇప్పటికైతే మనకి ఎంత కావాలో అంత మాత్రమే తెంపినాను. గోంగూర అదే మనకి సమ్మర్లో అయితే చాలా లైటింగ్గా బాగుంటుంది. మళ్ళీ కొత్తగా ఆకులు వచ్చి మళ్ళీ ఒకసారి వస్తూనే ఉంటాయి. ఇలా తెంపుకోవడం వల్ల ఒకటేసారి మొక్క తీసేసినామంటే ఇంకా మళ్ళీ విత్తనాలు వేసుకుంటూ ఉండాలి. ఇలా కొమ్మలు కట్ చేసి పెట్టినా కూడా ఇప్పుడున్న వాతావరణం చల్లగా ఉంది కాబట్టి బాగా మొక్కలుగా బాగా మారుతాయి అతుక్కొని. మెయిన్ వర్షం వచ్చేటప్పుడు ఎటువంటి కొమ్మలు నాటుకున్నా కానీ బాగా వస్తాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకి ఎంత కావాలో అంత తీసుకున్నాము. ఇంకా ఉదయాన్నే వచ్చి మళ్ళీ పువ్వులు తీసుకోవాలి. ఇవి నాగమల్లెలు విచ్చుతున్నాయి చూడండి. మంచి స్మెల్ బాగుంటాయి. సాయంత్రం అయ్యేపాటికే బాగా విచ్చుకుంటాయి. ఇలా మేమైతే నాగమల్లె పూలే అంటాం వీటిని. ఎందుకంటే స్మెల్ చాలా బాగుంటుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా చెప్తారు పూల పేర్లు. ఇక్కడంతా ఉన్నాయి చూడండి. ఈ కొమ్మలు అడ్డాలు ఉన్నాయి. అదిగోండి మొత్తం. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.